ఈ సమయం అందు ప్రత్యేకంగా మరి గత కొద్ది రోజుల క్రితము ఒక ట్రైలర్ రిలీజ్ చేశాం మనము. దేని మీద అంటే అబౌట్ టంగ్స్ అండ్ సైన్స్ అండ్ హీలింగ్స్. టంగ్, సైన్స్ అండ్ హీలింగ్స్. సో భాషలు, స్వస్థతలు, ఆ తర్వాత అద్భుతముల గురించి, సూచక్రియల గురించి మనం ఒక ట్రైలర్ రిలీజ్ చేసాము. అందులో కొన్ని ప్రశ్నలు ఇవ్వడం కూడా మీకు ప్రశ్నార్థకంగా చెప్పడం కూడా జరిగింది. ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకోవాలని అంటే ప్రార్థించాలా? పరిశుద్ధాత్మ దేవుడు ఒక రక్షింపబడినటువంటి వ్యక్తిలోనికి ఎన్ని మార్లు దిగొస్తాడు తన జీవిత కాలంలో అనే దాని గురించి మనం పొందు చేశాము. ఆ తర్వాత భాషలు, అన్య భాషలు అని అంటే ఏంటిది, ఆ తర్వాత దేవదూతల భాష అంటే ఏంటిది, ఇప్పుడు చూస్తున్నటువంటి స్వస్థతలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఏ విధంగా ప్రజలు ఈ దినాల్లో మోసపోతూ ఉన్నారు, ఏ విధంగా అపవాది చేత మోసగింపబడుతూ ఉన్నారు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు మనం బైబిల్ స్టడీ దేన్ని చేయబోతూ ఉన్నాము అంటే భాషలు, స్వస్థతలు, అద్భుతములు. అవును, భాషలు, స్వస్థతలు, అద్భుతం. ఈ దినాల్లో కనుక మనం చూసినట్లయితే చాలామంది మరి యొక్క భాషల గురించి చాలా ప్రస్తావిస్తూ ఉంటారు. అఫ్కోర్స్ ఇవి చెప్పాలనంటే, వాస్తవం చెప్పాలనంటే పెంతెకోస్తు వాళ్ళు బాగా దీన్ని అన్వయించుకుంటారు. తర్వాత పెంతెకోస్తు వాళ్ళు బాగా దీన్ని ప్రాక్టీస్లో పెడతా ఉంటారు. సరే, వాస్తవానికి బైబిల్ మనకి ఏం చెప్తా ఉన్నది చూడండి. వాక్యం వివరించినప్పుడు అది వివాదం అనబడదు. మనం వాక్యం నేర్చుకోవాలి. పౌలు శీలలు బోధిస్తూ ఉన్నప్పుడు బెరియా సంఘం వారు ఆ విధంగా ఉన్నాయా లేదా అనేటువంటి దాన్ని వారు చూసి గమనించి ఆ తర్వాత పౌలు శీలలు చెప్పినటువంటి మాటలు నమ్మారు. ఈ దినాల్లో కనుక చూసినట్లయితే చాలామంది వాక్యానికి బదులు చూడండి, వాక్యానికి బదులు మనుషులకు దాసులు అవుతూ ఉన్నారు. వాక్యం ఏం చెప్తుందో మాకు అవసరం లేదు. ఒక వ్యక్తి, నాకు నచ్చినటువంటి వ్యక్తి, నన్ను ప్రార్థనలో నడిపించినటువంటి వ్యక్తి, తను ఏది చెప్తే అది రైట్, తను ఏది చెప్తే అది కరెక్ట్ అని చెప్పేసి చాలామంది భావిస్తూ ఉన్నారు. ఇంకా ఒక విధంగా చెప్పాలి అంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో కనుక ఒక చాలా ఘోరమైనటువంటి ఒక ఆచరణ ప్రజల్లో ఉంది. ఏంటిదనంటే కేవలము కొంతమంది అంటే పెద్ద పెద్ద సంఘాలు ఉన్నవారు, నేను దయచేసి ఎవరిని కించపరచడం లేదు, కానీ ప్రజలు గమనించాలి. ప్రజలు వాక్యానికి దాసులై ఉండాలని ఈ విషయాలు చెప్తా ఉన్నాను. చాలామంది పెద్ద పెద్ద సంఘాలను చూస్తూ ఉన్నారు, పెద్ద పెద్ద సేవకులను చూస్తూ ఉన్నారు. ఒక విధంగా చెప్పాలనంటే ఈ క్రిస్టియానిటీ మొత్తం వాళ్ళ భుజాల మీదనే మోస్తూ ఉన్నారనే భావనలో ప్రజలు వాళ్ళని చూస్తూ ఉన్నారు. దయచేసి గమనించండి, మనము ఎప్పుడే కానీ వాక్యానికి దాసులమై ఉండాలి. ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, మీరు నన్ను ప్రేమిస్తే మీరు లేఖనాలను పరిశీలన చేస్తారు, నన్ను ప్రేమిస్తే లేఖనాలు మీరు పరిశోధన చేస్తారని చెప్పాడు. ఆ తర్వాత అపోస్తలుడైనటువంటి పౌలు కూడా సత్యవాక్యంను నువ్వు సరిగ్గా విభజించాలని చెప్పేసి మాట్లాడి ఉన్నాడు. ఇప్పుడున్నటువంటి టాపిక్ ఏంటంటే భాషలు, స్వస్థతలు, అద్భుతములు. వీటిపైన మనం బైబిల్ స్టడీ చేయబోతా ఉన్నాం. చూడండి, ప్రసంగం వేరు. ప్రసంగం ఏంటంటే జస్ట్ వాక్యంలో నుండి కొన్ని మాటలు తీసుకొని ఇతరులకు మంచి బోధించడము, మంచిని ఆత్మీయతలో ఎదిగింప చేయడం అనేది ప్రసంగానికి సంబంధించింది. కానీ స్టడీ అనేది ప్రతి వచనము, ఆ వచనంలో ఉన్నటువంటి భావము, ఆ వచనం ఇంకో వచనంతో కంపేరింగ్ చేసినప్పుడు మనకి ఏం అర్థమిస్తూ ఉంది అని మనము చూడాలి. ఇంకోటి, ఈ విషయంలో దయచేసి గమనించండి, నేను అర్థం ఏమి ఇవ్వట్లేదు, నేను దాని అర్థం నేను ఇవ్వడం లేదు. ఎందుకనంటే దైవావేశం కలిగిన ప్రతి లేఖనము అని బైబిల్లో రాయబడి ఉంది. సో లేఖనము మనకు అర్థం ఇస్తూ ఉన్నది. నేను ఏమైతే అర్థం చేసుకున్నానో, లేఖనంలో ఏమైతే చదివానో, ఏమైతే దీని మీద స్టడీ చేస్తానో అది మాత్రం మీకు చెప్తా ఉన్నాను. కానీ నేను మాత్రం మీకు ఎట్టి పరిస్థితుల్లో నేను అర్థం చెప్పడానికి వీలు లేదు, అది బైబిల్ ఒప్పుకోదు. ఎందుకనంటే బైబిల్ మనిషికి అవకాశం ఇవ్వడం లేదు. అనగా దేవుని మాటలు మనిషి వక్రీకరించుకొని చెప్పడానికి వీల్లేదు. దేవుని మాటలు మరలా దేవుని మాటలతో పోల్చినప్పుడే ఒక భావం మనకు వస్తూ ఉంది. ఈ విధంగా మనం చూసినట్లయితే భాషలు, స్వస్థతలు, అద్భుతముల గురించి ఈ దినం మనము స్టడీ చేయబోతా ఉన్నాం. కానీ ఇది చాలా సుదీర్ఘంగా ఉండబోతా ఉంది. ఎలాంటి కన్ఫ్యూజన్స్ లేకుండా, ఎలాంటి తొందరపాట్లు లేకుండా ప్రతిదీ బిట్టు ఏ విధంగా
బైబిల్లో ఉందో ఆ విధంగా నేను మీకు చూపించడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా భాషలు, ఆ తర్వాత స్వస్థతలు, ఆ తర్వాత అద్భుతములు. దయచేసి గమనించండి, భాషలు అనగానే మరి మనకు బైబిల్లో కనిపించేటువంటిది అన్య భాషలు, ఆ తర్వాత నానా విధములు. నానా విధములైన భాషలు, ఆ తర్వాత దేవదూతల భాషలు. సో భాషలు అనగా నేను వీటి గురించి మీకు బైబిల్ స్టడీ వీటి గురించి మనం స్టడీ చేయబోతా ఉన్నాం. ఆ తర్వాత స్వస్థతలు ఎప్పుడు ప్రారంభించబడ్డాయి, ఆ తర్వాత ఎలా ప్రారంభించబడ్డాయి, ఆ తర్వాత ఫస్ట్ స్వస్థత ఎక్కడ జరిగింది, ఆ తర్వాత ఇప్పుడు స్వస్థతలు ఉన్నాయా లేవా, ఒకవేళ లేవు అని అంటే ఇప్పుడు జరుగుతున్నది ఏ విధంగా జరుగుతున్నది, ఇప్పుడు జరిగేటువంటి స్వస్థతలు ఏ విధంగా జరుగుతున్నాయి, దాని గురించి నేను మాట్లాడతాను. ఆ తర్వాత అద్భుతములు అనగా ఇందులో ఇప్పుడు క్రైస్తవులు చేసేటువంటి అద్భుతాలు ఏమైతే ఉన్నాయో అవి వాక్యంలో జరిగినటువంటి అద్భుతములు ఏ విధంగా ఉన్నాయి, ఆ తర్వాత వాక్యం ఇప్పుడు చేస్తున్నటువంటి క్రైస్తవులు ఏ విధంగా చేస్తూ ఉన్నారు. సో ఈ విషయాలన్నీ క్షుణ్ణంగా, ఆ తర్వాత పూర్తి వివరణ. ఫర్ ఎగ్జాంపుల్ భాషలు, ఫస్ట్ మనము ఈ టాపిక్లో మనము నేర్చుకోబోయేది భాషలు అన్య భాష అంటే ఏంటిది, నానా విధములైన భాషలు అంటే ఏంటిది, దేవదూతల భాష అంటే ఏంటిది. ఈ 3 విషయాలు అయిపోయిన తర్వాత మళ్ళీ స్వస్థతలు అయిపోయిన తర్వాత మళ్ళీ అద్భుతముల గురించి, అంటే ఒకదాని తర్వాత ఒకటి మనము స్టడీ చేయబోతా ఉన్నాం. ఇది ఒక్కొక్క టాపిక్ ఎంత సమయం తీసుకుంటుందో నేను చెప్పలేను. ఒక్కొక్క టాపిక్ ఎంత సమయం మనం కేటాయించాలో నేను చెప్పలేను. కానీ ప్రతిదీ అన్య భాష అనగానే దీని గురించి ఇంకా వేరొక డౌట్ లేకుండా నేను మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ టాపిక్ మనం అర్థం చేసుకోవాలని అంటే దీనికి ముందుకి కొన్ని మనం అర్థం చేసుకోవాలి. అర్థమైంది అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్, ఇప్పుడు 10వ తరగతికి మనం వెళ్ళాలని అంటే దానికి ముందు మనము ఇప్పుడున్నటువంటి తరుణంలో అయితే ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఇట్లా మనము వెళ్తూ ఉంటాం కదా. సో ఇక్కడికి మనం రావాలి అంటే, ఇది మనకు అర్థం కావాలి అంటే దీనికి ముందు కొన్ని బేసిక్ పాయింట్స్ మనం అర్థం చేసుకోవాలి. ఆ బేసిక్ పాయింట్స్ మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో ఆ సమయంలో ఈ విషయాలు అనేటివి మనకు అర్థమవుతా ఉంది. బేసిక్ పాయింట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బైబిల్ గురించి తెలుసుకోవాలి. దయచేసి గమనించండి, చాలామందికి బైబిల్ గురించి తెలియదు. అందున్నటువంటి 66 పుస్తకాలు తెలుసు, ఎన్ని వచనాలు ఉన్నాయో తెలుసు, ఆ తర్వాత అందులో రాయబడినటువంటి కొన్ని సంగతులు అక్కడక్కడ మాత్రమే తెలుసు. కానీ వాస్తవం చెప్పాలి అంటే బైబిల్ గురించి ఒక్క బేసిక్ పాయింట్ మర్చిపోతా ఉన్నా. ఇప్పుడు ఒక స్టూడెంట్ని కనుక మనం తీసుకున్నాం అనుకోండి, ఆ స్టూడెంట్ 5వ తరగతి 6వ తరగతి కనుక చదువుతున్నారు అనుకోండి, 5వ తరగతిలో ఎగ్జామ్స్ పెడతారు. పెట్టిన తర్వాత వాళ్ళకు ఒక రిపోర్ట్ ఉంటుంది. ఏంటిది? ప్రోగ్రెసివ్ కార్డ్ రిపోర్ట్ ఉంటుంది. ఆ ప్రోగ్రెసివ్ కార్డులో కొంత పర్సెంట్ కొన్ని మార్కులు వచ్చినాయి అన్నట్టు అందులో రిపోర్ట్ మనకి ఇస్తూ ఉంటారు. ఆ తర్వాత 5వ తరగతి అయిపోయిన తర్వాత మళ్ళీ 6వ తరగతికి వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ ప్రోగ్రెసివ్ రిపోర్ట్ ఉంటుంది. సో ప్రతి క్లాసుకు ఒక ప్రోగ్రెసివ్ రిపోర్ట్ అనేది కంపల్సరీగా ఉంటుంది. అయితే చాలామంది విశ్వాసులకు తెలియనటువంటి విషయం ఏంటంటే బైబుల్ కూడా ఒక ప్రోగ్రెసివ్ లాంటిదే. బైబుల్ ఒక ప్రోగ్రెసివ్ లాంటిది. ఒకే సమయంలో 66 పుస్తకాలు ఇవ్వబడలేదు. దయచేసి గమనించండి, 66 పుస్తకాలు కంప్లీట్ కావడానికి దగ్గర 1600 సంవత్సరాలు టైం పట్టింది. 66 పుస్తకాలు ఒకేసారి దేవుడు మానవునికి ఇవ్వలేదు. ఆయా కాలాల్లో, ఆయా సందర్భాల్లో
కొంతమందిని దేవుడు ఎన్నుకొని ఏర్పరచుకొని వారి చేత 66 పుస్తకాలు రాయించాడు. అది దగ్గర దగ్గర 1600 సంవత్సరాల సమయము తీసుకున్నది. ఒక విధంగా చెప్పాలనంటే బైబుల్ క్రీస్తు పూర్వంలో రాయబడింది. ఆ తర్వాత క్రీస్తు శకంలో కూడా బైబిల్ రాయబడింది. అర్థమవుతా ఉందా? బైబిల్ అనేది ప్రోగ్రెసివ్ కార్డ్ లాంటిది. బైబిల్ అనేది ఒక స్థితి నుండి ఒక స్థితికి ఎదుగుతూ ఉంది, లేదా ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి ఈ బైబిల్ అనేది ప్రయాణం చేస్తూ ఉంది. మనకు చెప్పాలని అంటే, ఇంకో విధంగా చెప్పాలని అంటే ఇదొక గురి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అదొక గురి, లేకపోతే అదొక స్టేజ్. ఇది ఎండ్ పాయింట్ స్టేజ్ అని అనుకోండి. ఇది స్టార్ట్ పాయింట్ స్టేజ్ అనుకోండి. స్టార్ట్ పాయింట్ స్టేజ్ ఒక్కడేసారి ఇన్ పాయింట్కు మనం వెళ్ళలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుండి నువ్వు ఒక డెస్టినేషన్ వెళ్ళాలి, ఒక విలేజ్కో లేకపోతే ఒక టౌన్కో మీరు వెళ్ళాలి. వెళ్ళినప్పుడు వెంటనే ఇక్కడ నుండి అక్కడ దొరికారు కదా. అంటే నీవు చేసేటువంటి ఆ ప్రయాణాన్నే ప్రోగ్రెసివ్ అని అంటారు. సో బైబిల్ కూడా అంతే. బైబిల్ కూడా మొదటి పుస్తకం నుండి ఆ తర్వాత 66వ పుస్తకం వరకు ఇది ఒక ఒక ప్రయాణం లాంటిది. ప్రోగ్రెసివ్ ఒకటేసారి దేవుడు మానవునికి ఇవ్వలేదు. ఆ తర్వాత రెండవది ఏంటంటే బైబిల్లో యేసుక్రీస్తు ప్రభు. ఆ తర్వాత రెండవది బైబిల్లో పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఉన్నాయి. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. చూడండి, పాస్ట్ను పట్టుకొని ప్రజెంట్ అనడానికి వీల్లేదు, ప్రజెంట్ను పట్టుకొని ఫ్యూచర్ అనడానికి వీల్లేదు. అర్థమవుతుందా? పాస్ట్ను పట్టుకొని ప్రజెంట్ అని చెప్పడానికి వీల్లేదు, ప్రజెంట్ను తీసుకొచ్చి ఫ్యూచర్ కలపడానికి వీల్లేదు. బైబిల్లో పాస్ట్ ఇస్ పాస్ట్, ప్రజెంట్ ఇస్ ప్రజెంట్, ఫ్యూచర్ ఇస్ ఫ్యూచర్. పాస్ట్ ఏంటిది అంటే ఇప్పటి వరకు ఈ క్షణం వరకు నువ్వు ఉన్నావు కదా, నీకు జరిగిందంతా పాస్ట్. ఇప్పుడు జరుగుతుంది కదా, అది ప్రజెంట్. ఈ ప్రజెంట్ తర్వాత నీవు ఇప్పుడు నీకున్నటువంటి ఈ క్షణం కాకుండా వచ్చేటువంటి క్షణం అంతా ఫ్యూచర్. ఇది మీకు అర్థమైంది అనుకుంటా ఉన్నాను. ఆ తర్వాత బైబుల్ మొత్తము ఒకరికే రాయబడింది కాదు. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్ మొత్తము ఒకే గుంపుకు కానీ ఒకే వ్యక్తికి కానీ ఒక్కరికే రాయబడినటువంటి ఒకే జాతికి రాయబడినటువంటిది కాదు. బైబిల్ అనేది ఓల్డ్ టెస్ట్మెంట్ రాయబడింది, ఒకే గుంపుకు ఒకే జాతికి రాయబడింది. కానీ అందులో కూడా ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు. చాలామంది ఏం చేస్తూ ఉన్నారు అంటే వచనాలను దొంగతనం చేస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది ఇంకా కొంచెం మనం ముందుకు పోయి చూద్దాము. యూదులు అన్యులు వేరు. యూదులకు బైబిల్ గ్రంథం ఇవ్వబడింది. ఇందులో 39 పుస్తకాలు వీళ్ళకి ఇవ్వబడింది. అన్యులకు ఏమని ఇవ్వబడిందా, ఇది మనం కొంచెం లేటర్గా మనం చూద్దాము. కాకపోతే మీకు అర్థం కాదని నేను చెప్తా ఉన్నాను. 39 పుస్తకాలు అంటే ఓల్డ్ టెస్టిమెంట్ యూదులకు ఇవ్వబడింది. అయితే ఇందులో చాలామంది ఏం చేస్తూ ఉన్నారు అంటే వీళ్ళకి ఇవ్వబడినటువంటి ఒక 39 వచనాల నుండి దొంగతనం చేసుకుంటూ ఉన్నారు. దేవుడు చెప్పిన 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటిదని అంటే నువ్వు దొంగిలకూడదు. కానీ చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే దొంగతనం చేస్తున్నారు. ఇది మీకు అర్థం కావాలంటే ఇక కొంచెం ముందరికి కొంచెం మరికొన్ని నిమిషాల్లో ఒప్పుకోబడితే మనకి ఒక స్టడీ అర్థమవుతుంది. కానీ బైబుల్ను చాలామంది మర్చిపోయేటువంటి విషయం ఏంటంటే బైబుల్ను ఒక మూడు తీర్లు మనం చూడాలి. మూడు విధాలుగా మనం బైబిల్ను చూడాలి. ఒక విధం ఏంటిదని అంటే ఒక విధము సిద్ధాంతపరంగా మనం ఒక విధము ఏ విధంగా చూడాలంటే ఒకటి సిద్ధాంతపరంగా చూడాలి, రెండవది చరిత్రపరంగా
చరిత్రపరంగా చరిత్రను చూడాలి. ఆ తర్వాత మూడవది ఆత్మీయత. ఆత్మీయత చాలా మంది ఈ ఈ దినాల్లో ఉన్నటువంటి క్రైస్తవులు, నేటి క్రైస్తవులు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అంటే, సిద్ధాంతపరంగా మాకు అవసరం లేదు, బైబిల్ ఏమన్నా చెప్పుకొని మాకు అవసరం లేదు, ఆ తర్వాత చరిత్రానుసారంగా మాకు అవసరం లేదు, ఏ చరిత్ర బైబిల్ ఉంటే నాకేంది, కానీ ఈ ఒక్క విషయంలో ఆత్మీయ విషయంలో మాకు కావాలి అని చెప్పేసి చాలా మంది భావిస్తూ ఉన్నారు. ఇది పట్టించుకుంటే అనేకులు రక్షింపబడరు, ఇది పట్టించుకుంటే అనేకులు రక్షింపబడరు. ఏమైనా మాకు కావాల్సింది ఆత్మీయత అని చూస్తూ ఉంటారు. మంచిది, బైబిల్ చూసేటువంటి విధానాల్లో ఆత్మీయత కూడా చూడడం చాలా మంచిది. కానీ మిగతా రెండు సిద్ధాంతం చూడాలి మనము, ఆ తర్వాత చరిత్ర కూడా మనం బైబిల్ చూడాలి. అప్పుడు అలా చూస్తేనే బైబిల్ మనకు అర్థమవుతా ఉంది. నేను మీకు అర్థమైందని నేను భావిస్తూ ఉన్నాను. ఆ తర్వాత బైబిల్ మొత్తం క్రైస్తవుల కొరకే ఇవ్వలేదు. దయచేసి ఇది కూడా గమనించాలి. క్రైస్తవులు చాలామంది బైబిల్ మొత్తము క్రైస్తవునికి ఇవ్వబడింది అనేటువంటి భావనతో ధోరణితో ఉన్నారు. బైబిల్ మొత్తము క్రైస్తవునికి ఇవ్వబడలేదు. ఆ తర్వాత చాలామంది బైబిల్ ఏ విధంగా చూస్తూ ఉన్నారు అంటే, ఒక విషయము బైబిల్లో ఒక దగ్గర చూడబడింది అనుకో, అక్కడ వరకే అయిపోతూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా అర్థం కావాలని చెప్తాను. ఇలా చెప్పాను కదా, ఒకటి ఇక్కడ ఒక స్టేజ్ అనుకోండి, ఇది మీరు స్టార్టింగ్ పాయింట్ అనుకోండి. ఇప్పుడు మీరు ఈ నుండి ఒక స్టేజ్ వరకు వెళ్తున్నప్పుడు ఇంకో స్టేజ్ మీకు వచ్చింది, కానీ మీరు వెళ్ళాల్సినటువంటి స్టేజ్ ఇది కాదు, ఇది. ఆ తర్వాత మధ్యలో అట్లా ఒక 5-6 స్టేజ్లు వచ్చినాయి అనుకోండి. ఒక టౌన్ పోతుంటేనో, ఒక విలేజ్ పోతుంటేనో మీరు ఇక్కడ స్టార్ట్ అయ్యారు. ఇక్కడ స్టార్ట్ అయ్యి మీరు ఈ స్టేజ్ని దాటుకొని పోవాలి, ఈ స్టేజ్ని దాటుకొని పోవాలి, ఈ స్టేజ్ని దాటుకొని పోవాలి. కానీ చాలామంది క్రైస్తవులు ఏం చేస్తూ ఉన్నారు అంటే, అట్లా వెళ్ళడం లేదు. ఎందుకంటే బైబిల్ అట్లా వెళ్ళింది, కానీ జనాలు ఆ విధంగా వెళ్ళడం లేదు. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఒక స్టేజ్ వచ్చిందా కదా వీళ్ళనే ఫిక్స్ అయి కూర్చుంటున్నారు. ఆన్నే ఫిక్స్గా బైబిల్ ఒక విషయం చెప్పిందా కథం అదే ఫిక్స్ అని చెప్పేసి ఆన్నే కూర్చుంటున్నారు తప్ప, మరి ఈ స్టేజ్ని దాటి ఇంకో స్టేజ్కి వెళ్ళాలి, ఈ స్టేజ్ని దాటి ఇంకో స్టేజ్కి వెళ్ళాలి, ఈ స్టేజ్ దాటితే నాకు ఫైనల్ స్టేజ్ వస్తుందని చెప్పేసి చాలామంది మర్చిపోతూ ఉన్నారు. సో వాళ్ళు ఇట్లా అర్థం చేసుకుంటూ ఉన్నారు కాబట్టి బైబిల్లో చాలా తప్పుడు బోధలు అనేటివి వస్తూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు నేను ఒక విషయం చెప్తాను. ఆదికాండం 3వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు గురించి మరి యేసు ప్రభు భూమి మీదకి వస్తాడు అని చెప్పేసి ఒక ప్రవచనం రాయబడి ఉంది. మొట్టమొదటి ప్రవచనం అది ఆదికాండం 3వ అధ్యాయంలో రాయబడి ఉంది. స్త్రీ సంతానానికి నీ సంతానానికి వైరం కలుగునని చెప్పేసి దేవుడు ఒక వాగ్దానాన్ని ఇస్తా ఉన్నాడు. అయితే మరి ఆదికాండం 3వ అధ్యాయం అప్పుడు ఆ మాట దేవుడు చెప్పాడు కదా, అది నెరవేర్చబడిందా? ఒకసారి కనుక మనం ఆలోచన చేస్తే నెరవేర్చబడింది. 2000 సంవత్సరాల క్రితం మరి యేసుక్రీస్తు ప్రభు కన్య మరియ గర్భాన జన్మించాడు. ఈ యొక్క ఆదికాండం 3వ అధ్యాయంలో ఇవ్వబడినటువంటి ప్రవచనము మనకు 2000 సంవత్సరాల క్రితము నెరవేర్చబడింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చదివినా స్త్రీ సంతానానికి నీ సంతానానికి వైరం కలుగుతుంది అని చెప్పేసి నేను చదివినప్పుడు నేను ఈ ఆదికాండం 3వ అధ్యాయం వరకు ఆగిపోవాలా, ఇంకా ముందుకెళ్ళాలా? ఎస్, ఇంకా ముందుకెళ్తేనే నాకు ఈ విషయం అర్థమవుతుంది. ముందుకెళ్తేనే ఈ 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వచ్చిన అనేది నాకు అర్థమవుతుంది. కానీ చాలామంది అట్లా లేరు. ఈ 3వ అధ్యాయంలో ఉందా, ఇంకా యేసు ప్రభు రావాలి. సో ఈ స్వస్థత భాషలు, స్వస్థతలు, అద్భుతాల విషయంలో కూడా ఇట్లనే ఉన్నారు జనాలు, ప్రజలు ఈ విధంగానే ఉన్నారు. ఒక స్టేజ్ వచ్చింది, ఈ స్టేజ్ కానీ ఫిక్స్ కావద్దు, ఇంకా ముందుకెళ్తే అసలు ఫైనల్ స్టేజ్ ఏంటిదో మనకు అర్థమవుతుంది. నువ్వు చదువుతున్నావు బైబిల్ని చదువుతా ఉన్నప్పుడు నా నామమున మీరు ప్రవచిస్తారు, నా నామమున దర్శనాలు చూస్తారు, నా నామమున క్రొత్త భాషలు మాట్లాడతారు, నమ్మితే మీ ఏడల ఇలాంటి సూచక్రియలు కనిపిస్తాయి అని బైబిల్ చెప్పింది అనుకో, మీరు అక్కడనే ఆగిపోవద్దు. ఇంకా దానికి మించినటువంటి స్టేజ్ ఇంకొంది, దానికి మించినటువంటి స్టేజ్ ఇంకోటి ఉంది, దాన్ని వెతుక్కోవాలి. కానీ అక్కడనే ఫిక్స్గా కూర్చోవద్దు. అది చెప్పాలని నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత వాక్యం పట్టుకొని
మనము ఇష్టం వచ్చింది అర్థం చెప్పడానికి వీలు లేదు. ఎందుకనంటే చాలామంది తెలియనటువంటి విషయం ఏంటంటే ఒక వచనం చదివారు అనుకోండి, బైబిల్ ఒక వచనం చదివిన తర్వాత వెంటనే అర్థం చెప్పేస్తారు. అర్థం అంటే ఫర్ ఎగ్జాంపుల్ యేసు ప్రభు కల్వరి శిలువలో ఏలి ఏలి లామా సబక్త అని చెప్పిన తర్వాత ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు విడిచితివి అర్థం, నేను అలాంటి అర్థాల గురించి చెప్పడం లేదు. చాలామంది ఏం చేస్తారంటే బైబుల్ ఒక విధంగా చెప్తే, బైబుల్ ఒక అర్థం ఇచ్చే విధంగా చెప్తే వీరేం చేస్తారు అని అంటే సగం ఆఫ్ నాలెడ్జ్ తోటి వారు అర్థం చెప్పేస్తారు. వాళ్ళకి ఏదో మొత్తం తెలిసినట్టుగా, వాళ్ళ ఏదో మొత్తం దేవుని వాక్యాన్ని ఇట్లా మొత్తం ఫిల్టర్ చేసినట్టుగా వాళ్ళ సొంత అర్థం చెప్పేస్తారు. ఎప్పుడైనా ఆ విధంగా చెప్పొద్దు. ఓ వ్యక్తి అర్థం చెప్పడానికి వీల్లేదు. బైబుల్ మరలా అర్థం చెప్పాలి అని అంటే దానికి మరలా బైబులే అవసరం. అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పేటువంటి విషయాలు. ఒక వచనంలో చదివావు, ఆ వచనం చదవగానే ఫర్ ఎగ్జాంపుల్ పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందేదరు అని ఒక మాట నువ్వు బైబిల్ చదివావు అనుకో, ఆ వెంటనే నువ్వు అర్థం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు లేదు? మరలా ఆ వచనం గురించి ఇంకొక వచనం తెలియజేస్తుంది, ఆ వచనం గురించి ఇంకొక వచనం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆ ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి వచనం మళ్ళీ నువ్వు గుర్తుపట్టుకోవాలి. అంతేగాని ఒకటే వచనాన్ని పట్టుకొని నువ్వు అర్థం చెప్తే అది తప్పుతో పట్టేటువంటి అవకాశము 100% ఉంది ప్రియమైన వాళ్ళ. సో ఈ యొక్క సమయం మందు మొట్టమొదటిది ఏంటంటే బైబిల్ మనకు ఒకేసారి ఇవ్వబడినటువంటి గ్రంథం కాదు, ఇది ప్రోగ్రెసివ్ గ్రంథం. ఆ బైబిల్ 66 పుస్తకాలు, ఎన్నో స్టేజెస్ ఉన్నాయి. దాంట్లో ఒక స్టేజ్ కాడికి పోగానే అక్కడనే ఆగిపోవడానికి వీల్లేదు, ఇంకో స్టేజ్ ఉంది. బహుశా నీకు తెలియకపోతే తెలియదని కానీ ఇంకో స్టేజ్ లేదని మాత్రం మనం చెప్పడానికి వీల్లేదు. ఆ తర్వాత రెండోది, బైబిల్లో ఒక వచనం చదివి నువ్వు అర్థం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. బైబిల్లో ఒక వచనం ఉందని అంటే దానికి సంబంధించినటువంటి వచనం మరలా బైబిల్లో ఇంకెక్కువ ఒక దాడు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దానియేలులో ప్రకటన గ్రంథానికి సంబంధించిన సమాచారం దానియేలు గ్రంథంలో ఉంది. సో దానియేలు గ్రంథంలో ఇచ్చిన నేను దానియేలుకు చూపించిన అని చెప్పేసి దేవుడు మరలా ప్రకటన గ్రంథం ఇవ్వకుండా మానిండా? ప్రకటన గ్రంథం ఇవ్వకుండా మానిండా? లేదు, మరలా ఇచ్చిండు. ఇంట్లో ఉంది. దేవులారా గమనించండి, ఆలోచన చేయండి. వాక్యము మనము చదువుతున్నప్పుడు, వాక్యం మనం నేర్చుకుంటప్పుడు వాక్యంతో సరిపోలొస్తూ, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, పౌలు శీలలు ఉన్నారు. పౌలు శీలలు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. నాకు తెలిసి పౌలు శీల కంటే గొప్పవారు అంటే బహుశా ఆత్మీయతలో అట్లా మీ కంటికి కనిపించేవారు ఉన్నారు కావచ్చు, కానీ నాకు దృష్టిలో పౌలు కంటే గొప్ప పరిచర్య లేదా వాక్యాలను అర్థం చేసుకునేటువంటి శక్తి ఎవరికి లేదు. కానీ ఆ పౌలు చెప్తున్నటువంటి మాటలే బెరియా సంఘం వాళ్ళు చూశారు. ఆ విధంగా ఉన్నాయా లేవా అని చూశారు. వాళ్ళు ఎట్లా చూశారు? బైబిల్తో కంపేరింగ్ చేసి చూశారు. పౌలు చెప్పినటువంటి వచనాన్ని మరలా వాళ్ళు బైబిల్ దగ్గర తీసుకొచ్చి ఈ బైబిల్లో ఆ విధంగా ఉందా లేదా అని చెప్పేసి మళ్ళీ ఆ అర్థాన్ని వారు నమ్మారు. అదేవిధంగా బైబిల్లో ఒక విషయం చెప్పబడిందని అంటే అది అక్కడితోనే ఆగిపోలేదు. యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో 28వ వచనం అనుకుంటాను, అక్కడ కూడా దేవుని యొక్క మాటలు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాయి. యెహోవా వాక్కు మీకు కొంత అచ్చట కొంత ఇచ్చట మీకు లభించును, మీకు దొరుకును అని చెప్పేసి రాయబడి ఉంది. కొంచెం దానియేలు గ్రంథంలో ఉందనుకోండి, కొంచెం ప్రకటన గ్రంథంలో ఉంటుంది. దేవులారా మీరు గమనించాలి, విషయాన్ని మీరు గ్రహించాలి, ఒకే స్టేజ్ కాడ ఆగిపోకూడదు. రెండవది బేసిక్ థింగ్ ఏంటిదనంటే బేసిక్ థింగ్ ఇప్పుడు భాషలు, స్వస్థతలు, అద్భుతములు ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలని అంటే రెండవ బేసిక్ థింగ్ ఏంటిదనంటే బైబిల్ను విభజించాలి, వాక్యాన్ని విభజించాలి. విభజన చాలా మందికి నచ్చినటువంటి పదం. క్రిస్టియానిటీలో విభజన అనేది చాలా మందికి నచ్చదు. ఫర్ ఎగ్జాంపుల్
వాడు పెంతెకోస్తోడు అయితే ఏంది, బ్యాప్టిస్టోడు అయితే ఏంది, ఎవరైతే ఏంది అనేటువంటి ధోరణి చాలామందికి ఉంటుంది. దయచేసి ఆర్గనైజేషన్స్ గురించి నేను మాట్లాడడం కాదు, కానీ ఇక్కడ మనం వాక్యాన్ని విభజించాలి, వాక్యాన్ని మనము విభజన చేయాలి. ఎప్పుడైతే వాక్యాన్ని మనం విభజిస్తామో అప్పుడు ఈ విషయాలే కాదు, బైబిల్ మొత్తం మనకు అర్థమవుతుంది. కంప్లీట్ బైబిల్ మనకు అర్థమవుతుంది ఎప్పుడైతే మనము వాక్యాన్ని విభజిస్తామో. చూడండి ప్రియమైన వారులారా, మనము వాక్యము అర్థం కావాలి అంటే మరలా రెండవ బేసిక్ ఏంటంటే వాక్యము విభజన జరగాలి. వాక్యం 100% విభజన జరిగితేనే మనకు కంపల్సరీగా బైబిల్లో ఉన్నటువంటి ప్రతి విషయం ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాలు కంప్లీట్గా పరిశుద్ధాత్ముడు మనకు అర్థం చేపిస్తాడు. ఎప్పుడైతే మనం వాక్యాన్ని విభజిస్తామో, చాలామంది క్రైస్తవులకు ఈ విషయం కూడా తెలియదు. వాక్యాన్ని విభజించడమా, అది ఎలా సాధ్యము, వాక్యంలో ఒకటి చెరిపేది ఒకటి కలపొద్దు, సో ఏ విధంగా నువ్వు విభజిస్తావు అని చాలామంది ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కానీ వాస్తవానికి ఎప్పుడైతే ఒక విభజన జరుగుతుందో అప్పుడు మాత్రమే ఫలానా అనేది మనకు అర్థమవుతుంది. దయచేసి ఇక్కడ నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఈ మనుషులు పెట్టుకున్న దాని గురించి నేను మాట్లాడడం లేదు, అలాంటి విభజనల గురించి నేను మాట్లాడడం లేదు, కులేత్తర గురించి నేను మాట్లాడతలేను. కానీ బైబిల్ను మనం విభజించాలి. 66 పుస్తకాలను మనం విభజించినప్పుడు 100% భాషలు, స్వస్థతలు, అద్భుతములు ఈ విషయాలే కాకుండా బైబిల్లో ఉన్నటువంటి కంప్లీట్ 66 పుస్తకాలు ప్రతి వచనం మనకు అర్థమయ్యే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఒక విధంగా చెప్పాలనంటే విభజన అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఇది 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 32వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. ఈ మాట ఎప్పుడైతే మనం ఈ మాట నమ్ముతామో, సరిగ్గా అర్థం చేసుకుంటామో, ఖచ్చితంగా మనకు బైబిల్లో ఉన్నటువంటి ప్రతి విషయం మనకు అర్థమవుతూ ఉంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 32వ వచనం, యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంగమునకైనను అభ్యంతరం కలగజేయకూడి. ఇక్కడ చూసినట్లయితే ఒక 3 గుంపుల వారు కనిపిస్తూ ఉన్నారు. 3 గుంపుల వారు కనిపిస్తూ ఉన్నారు. మొదటిది యోధులు కనిపిస్తూ ఉన్నారు, రెండవది గ్రీసు దేశస్థులు అనగా అన్యులు. ఇక మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే అన్యులు కనిపిస్తూ ఉన్నారు. మూడవది ఎవరు అక్కడ కనిపిస్తూ ఉన్నారు అంటే దేవుని సంఘం ఆర్ లేదా సంఘం ఆర్ క్రైస్తవులు. సంఘం అంటే క్రైస్తవుడే కదా. రైట్. ఇక్కడ మనము కొన్ని విషయాలు మనం చూద్దాం. మనకు వాక్యం అర్థం కావాలంటే ఇది బేసిక్ వచనం, చాలా చాలా ప్రాముఖ్యమైనది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 32వ వచనం చాలా చాలా ఇంపార్టెంట్. బైబిల్ మొత్తం నీకు 66 పుస్తకాలు నీకు అర్థం కావాలనంటే ఈ వచనము చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనంగా మనము తీసుకోవచ్చు. ఆ తర్వాత దేవుడు యూనివర్సల్లో ఉన్నటువంటి, ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు ఆది అందు భూమి ఆకాశములను సృజించెను. భూమి ఆకాశములను దేవుడు సృష్టించాడు. సృష్టించిన తర్వాత అందులో మానవుని మొదటి ఆదామును నిర్మించాడు. ఆ తర్వాత నోవాహు కాలం వరకు జనాలు ప్రొడ్యూస్ అయితేనే ఉన్నారు, ఉత్పత్తి అయితేనే ఉన్నారు. ఆ తర్వాత నోవాహు కాలంకి వచ్చేసరికి మరలా దేవుడు పెద్ద గొప్ప జలప్రలయాన్ని తీసుకొచ్చాడు. ఆ తర్వాత యోహాను ఒక 8 మంది మాత్రమే రక్షించబడతారు, మిగతా వారు అందరూ చచ్చిపోతారు ఆ యొక్క జలప్రలయంలో. మరలా ఆ నోవాహు ఒక కుటుంబం నుండి మరలా
ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలు వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు ఆదియందు భూమి ఆకాశం సృష్టించిన తర్వాత, ఒక నరుణ్ణి సృష్టించిన తర్వాత, మరో నోవాహు కాలం వచ్చిన తర్వాత ఆ ఒక కుటుంబం నుండి జనాలను ప్రొడ్యూస్ చేశారు దేవుడు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అని బైబిల్ గ్రంథము మనకు తెలియజేస్తూ ఉంది. సో జనాలు ఏం చేస్తారంటే భూమి మీద నిండుతా ఉన్నారు. భూమి మీద నిండుతా ఉన్నప్పుడు అప్పుడు దేవుడు ఏం చేస్తాడు అని అంటే, అబ్రహాం అనేటువంటి ఒక వ్యక్తిని దేవుడు ఏర్పరచుకున్నాడు. అబ్రహాం అనేటువంటి వ్యక్తిని దేవుడు ఏర్పరచుకొని ఎప్పుడైతే అబ్రహాము దేవుడు ఏర్పరచుకున్నాడో అబ్రహాముకు ఒక నియమాన్ని పెట్టాడు. ఏం నియమాన్ని అని అంటే, కంపల్సరీగా సున్నతి తీసుకున్నవాడు సున్నతి కంపల్సరీగా తీసుకోవాలి అని చెప్పేసి ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టాడు. అయితే ఈ అబ్రహామును ఎప్పుడైతే ఏర్పాటు చేసుకున్నాడో ఆ తర్వాత అబ్రహాము సంతానం ఎప్పుడైతే దేవుడు ఆశీర్వదించడం మొదలుపెట్టారో ఆ క్రమక్రమంగా ఇజ్రాయేలీలు ఆ తర్వాత యూదులుగా పిలువబడుతూ వచ్చారు బైబిల్ గ్రంథంలో. ఫస్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే అబ్రహాంను ఎన్నుకున్న తర్వాత అబ్రహామును దేవుడు ప్రత్యేకం చేసుకున్నాడు. ప్రత్యేకం చేసుకున్న తర్వాత ఒక రెండు గుంపులుగా దేవుడు చేశాడు. ఒక గుంపేమో ఇక్కడ చూద్దాం, రెండు గుంపులుగా దేవుడు చేశాడు భూమి మీద ఉన్నటువంటి జనాంగాన్ని. ఒక గుంపేమో యూదులు, ఒక గుంపేమో అన్యులు. అర్థమవుతా ఉందా? ఈ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10:32 రాయబడక మునుపు, ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్పాలనంటే, యేసుక్రీస్తు ప్రభువు కల్వరి శిలువలో మరణించక మునుపు జనులు ఏ విధంగా ఉన్నారనంటే, ఎన్ని గుంపులుగా ఉన్నారనంటే యూదులుగా అన్యులుగా చూశాడు. మరి దేవుడు ఇక్కడ ఏమన్నా పక్షపాతం చూపించాడా అంటే అది కాదు. అన్యుల నుండి మరలా ఇక్కడికి రావడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. 100% ఇచ్చాడు. ఆయన పక్షపాతి అయిన దేవుడు కాదు. అయితే ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూదులు అంటే ఒక గుంపు, అన్యులు ఒక గుంపు ప్రపంచంలోనే. యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడైతే మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడో, ఇప్పుడు ఈ క్షణము ఈ సంఘకాలంలో ఎంతమంది అయితే ఆ యొక్క సిలువను అంటే యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముతా ఉన్నారో, యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరిస్తూ ఉన్నారో, వారు ఇంకో గుంపుగా చేయబడ్డారు. ఇంకో గుంపుగా వారు చేయబడ్డారు. యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన వారే సంఘంగా ఇప్పుడు పిలువబడతా ఉన్నారు. ఇది ప్రభువుని నమ్మినటువంటి వారి గుంపు, యేసుక్రీస్తు ప్రభువుని నమ్మినటువంటి గుంపు, యేసు ప్రభువుని నమ్మినటువంటి గుంపు. ఈ గుంపు యోధులు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గుంపు అన్యులు. మీకు అర్థమవుతుందని నేను అనుకుంటా ఉన్నాను. ప్రపంచం మీద ఇప్పుడు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10:32 ప్రకారము ఈ విధంగా ఉన్నారు. యూదులు, అన్యులు, ఆ తర్వాత క్రైస్తవులు లేదా సంఘము, యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి వారు. చాలామంది ఈ యొక్క సిద్ధాంతాన్ని చాలామంది నమ్మరు, ఈ యొక్క సత్యాన్ని చాలామంది నమ్మరు. చాలామంది యొక్క భావన ఏంటంటే యూదులు సంఘం ఒకటే అని భావించే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు, చాలామంది ఉన్నారు. చూడండి, ఇది బేసిక్ థింగ్. ఇది అర్థమైతేనే బైబిల్ మనకు అర్థమవుతుంది. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది. చాలామంది యొక్క ఉద్దేశం ఏంటంటే యూదులు యేసు ప్రభువుని నమ్ముకున్న వారు ఒకటే. ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి యూదులు
ఇప్పుడు ఎక్కడ అమెరికాలో ఉన్నటువంటి క్రైస్తవులైనా, భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులైనా, ఆఫ్రికాలో ఉన్నటువంటి క్రైస్తవులైనా ఒక్కటే అని నమ్ముతారు చాలామంది. అది తప్పు. బైబిల్ మనకు అలా చెప్పడం లేదు. యూదులు వేరు, అన్యులు వేరు, క్రైస్తవులు వేరు. దేని బిడ్డలారా ఒకసారి గమనించండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 28వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 28వ వచనంలో ఒక మాట అపోస్తలుడైనటువంటి పౌలు రాస్తా ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 28వ వచనం. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకంగా ఉన్నారు. ఇక్కడ చూసినట్లయితే మీరు ఒకటి గమనించాలి. యేసుక్రీస్తు ప్రభు కల్వరిలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేవక మునుపు రెండే గుంపులు ఉన్నారు. రెండే గుంపులు, యోధులు. వాక్యానుసారంగా యోధులు అనేటువంటి ఒక గుంపు, అన్యులు అనేటువంటిది ఒక గుంపు. రెండే గుంపులు ఉన్నారు. అయితే ఇప్పుడు క్రైస్తవులు ఎక్కడి నుండి వచ్చారు అంటే 3వ గుంపు సంఘం ఎక్కడి నుండి వచ్చింది? దీన్ని మీరు గమనించాలి. ఈ సంఘము మరల ఎక్కడి నుండి వచ్చిందని అంటే యేసుక్రీస్తు ప్రభు పైన ఎంతమంది అయితే విశ్వాసం ఉంచారో వారు ఎవరు? యూదులైనా సరే, అన్యులైనా సరే. ఇప్పుడు ఒకవేళ యూదులు వచ్చి యేసుక్రీస్తు ప్రభుని నమ్మారు అనుకోండి, వారు క్రైస్తవులుగా చేర్చబడ్డారు, సంఘంగా పిలువబడ్డారు. ఆ తర్వాత అన్యులు వచ్చేసి యేసు ప్రభుని నమ్ముకున్నారు అనుకోండి, వాళ్ళు కూడా ఈ అన్యులు అనేటువంటి పేరు పోయి క్రైస్తవులు అనేటువంటి పేరు వచ్చింది వాళ్ళకు, సంఘం అనేటువంటి పేరు వచ్చింది వాళ్ళకు. అర్థమైందా? క్రైస్తవులు ఎవరయ్యా అని అంటే యూదుల్లో నుండి యేసుక్రీస్తు ప్రభుని నమ్మిన వారు కావచ్చు, లేదా అన్యుల్లో నుండి యేసుక్రీస్తు ప్రభువును నమ్మిన వారు కావచ్చు. ఈ రెండు గుంపుల నుండి ఎంతమంది అయితే యేసుక్రీస్తు ప్రభువును నమ్మారో వాళ్ళే క్రైస్తవులు, వాళ్ళే సంఘము. ఇక్కడ గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 28వ వచనం తెలియజేస్తూ ఉంది. ఇందులో క్రైస్తవులు అంటే యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత యూదుడు అని లేదు, అన్యుడు అని లేదు, వాడు క్రైస్తవుడే. అపోస్తుల కార్యం మన క్రైస్తవులను ఎక్కడ తెలియజేస్తూ ఉంది అంటే అపోస్తుల కార్యము 11వ అధ్యాయం 26వ వచనంలో మొట్టమొదట అంతియోకియలో శిష్యులు క్రైస్తవులు అనబడినని రాయబడింది. దేవుని బిడ్డలారా, అంటే దీని అర్థమైంది, ఇప్పుడు 3 గుంపుల వారు ఉన్నారు. ఇది కన్ఫర్మ్, ఇది క్లియర్. మనకు యేసు ప్రభు కల్వరిలో మరణించక మునుపు 2 గుంపులే ఉన్నారు, యూదులు, అన్యులు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఈ ఒక మాట అంటాడు. ఏం మాట? మీరు అన్యుల యొద్దకు ఇప్పుడు వెళ్ళకండి అని అంటాడు ఈ గుంపుతోటి, ఆ 12 మంది శిష్యులతోటి. కానీ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? యేసు ప్రభు కల్వరిలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత 3 గుంపుల వారు ఉన్నారు. వాడు ఏ రంగన్న కానీ మనుషులు పెట్టుకున్న కులాల్లో ఏ కులమన్నా కానీ, ఏ మతస్థుడైనా కానీ, ముస్లిమా, హిందువా, జైనిసా, బుద్ధిస్టా, ఎవరన్నా కానీ వాళ్ళు అన్యుల కిందకే వస్తారు. యూదులు మాత్రము వాళ్ళ స్పెషల్ కేటగిరీ. ఎందుకంటే వాళ్ళు సున్నతి పొందుకున్న వారు యూదులుగా పిలువబడుతూ ఉన్నారు. కాబట్టి ఈ యూదుల్లో నుండి కానీ అన్యుల్లో నుండి కానీ యేసు ప్రభువుని ఎంతమంది అయితే అంగీకరిస్తారో వాళ్ళు క్రైస్తవులు. అపోస్తలుడైన పౌలు యూదుడు, నీవు నేను అన్యులము. సో యూదుడు యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత క్రైస్తవుడు అయ్యాడు. అన్యుడు అంటే నువ్వు నేను అన్యులమైన తర్వాత యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మనం ఏమైనా సంఘమైన. అందులో భేదం లేదు, యూదుడు అని గ్రీకు దేశస్థుడు అని భేదము లేదు, వాళ్ళు దేవుని సంఘము. ఆ తర్వాత ఇంకా మీకు అర్థం కాకపోతే అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 26వ వచనం. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 26, 27వ వచనం. ఇక్కడ కూడా దేవుడు ఒక విభజన చేస్తూ ఉన్నాడు. ఈ అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 26వ వచనం కూడా చాలా చాలా ప్రాముఖ్యమైనది. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. 17వ అధ్యాయం 26వ వచనం.
మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందురేమో అని తను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలముల యొక్క పొలిమెరులను ఏర్పరచెను. ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండువాడు కాడు. ఇక్కడ చూసినట్లయితే దేవుడు పొలిమెరులను కూడా అంటే విభజించిండు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రపంచం ఉందండి. ఇప్పుడు ప్రపంచం నేను ఇక్కడ ఇంకో గుండ్రంగా గీత గీసి మీకు తెలియజేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రపంచం అనుకోండి, ఇందులో ఆయా దేశాలు ఉన్నాయి. ఇందులో భారతదేశం కూడా ఉంది. భారతదేశం ఇట్లుంటుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లుంటుంది. ఇక్కడ శ్రీలంక ఉంటుంది. తర్వాత ఇక్కడ మిగతా దేశాలు అన్నీ ఇట్లా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఇప్పుడు నేను భారతీయుణ్ణి, ఐఎమ్ ఏ ఇండియన్. అర్థమవుతుందా? ఒకవేళ ఈ ప్రపంచంలో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రపంచంలో ఈ యొక్క దేశం నుండి నేను వేరొక దేశానికి పోయాను అనుకోండి, నేనేమని చెప్పుకుంటాను? ఇండియన్ అని చెప్పుకుంటాను. ఇండియన్ అని చెప్పుకోవడానికి గల కారణం ఏంది అంటే వేరే దేశాల నుండి నా దేశం విడిపోయింది కాబట్టి నాకు స్పష్టత ఉంది. ఐఎమ్ ఏ ఇండియన్ అనేటువంటి స్పష్టత నాకు ఉంది. ఒకవేళ మన ఇండియా విభజింపబడలేదు, ఏదో భారతదేశంలో అన్నిటితో కలిసి ఉంది అనుకోండి, అప్పుడు నీకు నా ఒక గుర్తింపు ఒక స్పెసిఫై ఉంటుందా? ఉండదు. నువ్వు ఏ దేశం చెందినవాడవు? నేను భారతదేశం చెందినవాడను. ఒకవేళ ఆ భారతదేశమే దేశాల్లో నుండి విభజించబడకపోతే నువ్వు ఏ దేశం వాడవు అనేది గుర్తుండదు. అమెరికా ఉంది, ఇప్పుడు అమెరికా విభజించబడకపోతే సో అట్లా ఎప్పుడైతే మనం వాక్యాన్ని విభజిస్తామో అప్పుడు ఒక స్పష్టత అనేది మనకు అర్థమవుతుంది. అప్పుడు ఒక స్పష్టత అనేది మనకు వాక్యంలో వస్తుంది. సో చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే ఈ యొక్క వాక్యాన్ని వివరించడం లేదు. సో విభజించడం లేదు, విభజించలేకపోతూ ఉన్నారు. కాబట్టి చాలా తప్పుడు అభిప్రాయాలు వస్తూ ఉన్నాయి, తప్పుడు బోధలు ఈ యొక్క లోకంలో ఎన్నో వస్తూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక ఉదాహరణ మీకు చెప్తాను. అంటే ఉదాహరణ ఎందుకు ఇంతగానో చెప్తా ఉన్నాను అంటే మీకు అర్థం కావడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీకు ఒక ఎకరం భూమి ఉంది, నీ ఇంటి పక్కన కూడా ఒక ఎకరం భూమి ఉంది. మీ ఇద్దరి కలిసి ఒకతానే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లుంది అనుకోండి, నీకో ఎకరం, నీ ఇంటి పక్కన ఒక ఎకరం ఉంది అనుకోండి. అప్పుడు దీంట్లో విభజన లేకపోతే నీ ఎకరం ఏడా, వాన ఎకరం ఏడా? అర్థమైందా ఎప్పుడైనా? ఇప్పుడు ఇందులో ఒక విభజన వచ్చింది అనుకోండి, నువ్వు చెప్పగలుగుతావు ఈ ఎకరం నాది, ఈ ఎకరం నీది అని చెప్పగలుగుతావు. ఒకవేళ ఈ విభజన లేదనుకోండి, నువ్వు ఎట్లా చెప్పగలుగుతావు? ఏడు దాకా ఉందని చెప్పగలుగుతావు? ఒక స్పష్టత ఉంటుందా? ఒక స్పష్టత ఉండదు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే విభజిస్తావో నీ ఎదుటోనికి ఒక స్పష్టత ఉంటుంది, నీకు ఒక స్పష్టత ఉంటుంది. అదేవిధంగా వాక్యాన్ని మనం విభజించాలి. వాక్యాన్ని మనం ఎప్పుడైతే విభజిస్తామో అప్పుడు మాత్రమే మనకు ఒక స్పష్టత అనేది వస్తూ ఉంటుంది. నేను చెప్పాను, ఇంకా మనం సబ్జెక్ట్లోనికి వెళ్ళలేదు. భాషలో స్వస్థతలు అద్భుతంలో అనేటువంటి సబ్జెక్ట్లోనికి వెళ్ళలేదు. ఇవన్నీ బేసిక్ పాయింట్స్. అది బాగా మంచిగా క్లియర్గా అర్థం కావాలంటే ఈ విషయాలన్నీ మనకు మైండ్లో ఉండాలి. అట్లా ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క విషయాలు అనేటివి మనకు అర్థమవుతూ ఉంటాయి. ఆ తర్వాత వాక్యాన్ని ఏ విధంగా విభజించాలి ఇప్పుడు చూద్దాము. రండి, వాక్యాన్ని ఏ విధంగా విభజించాలో ఇప్పుడు ఆలోచన చేద్దాం. ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బైబిల్లో మొత్తం 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాల్లో 39 పుస్తకాలు ఓల్డ్ టెస్టిమెంట్. ముప్పై 39 పుస్తకాలు ఓల్డ్ టెస్టిమెంట్. అయితే ఈ 39 పుస్తకాలు ఓల్డ్ టెస్టిమెంట్ అది పర్టికులర్గా ఒక గుంపుకి ఇచ్చిండు దేవుడు, ఒక గుంపుకి ఇచ్చిండు. ఆ గుంపు ఏదనంటే యూదులు. పర్టికులర్గా 39 పుస్తకాలు దేవుడు ఎవరికి ఇచ్చాడంటే యూదులకు ఇచ్చాడు. ఇది ఎక్కడ రాయబడిందని అంటే రోమియోల రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో ఈ యొక్క స్పష్టత మనకు కనిపిస్తూ ఉంటుంది.
39 ఓల్డ్ టెస్టిమెంట్ పుస్తకాలు ఎవరికి రాశారు అంటే ఒక గుంపు, పర్టికులర్ గుంపు యూదులకు రాయబడి ఉంది. ఆ తర్వాత మిగిలినటువంటి పుస్తకాలు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 39 పుస్తకాల తర్వాత ఏముంటుంది? మత్తయి, మార్క్, లూకా, యోహాను, ఈ 4 పుస్తకాలు. ఈ 4 పుస్తకాలు ఎవరికి రాయబడ్డాయి అంటే ఈ 4 పుస్తకాలు సార్వత్రికంగా రాయబడ్డాయి. అంటే ప్రపంచం మొత్తానికి. అందులో ఈ మత్తయి సువార్త, మార్కు, లూకా, యోహానులో యూదుడు కనిపిస్తాడు, అన్యుడు కనిపిస్తాడు. ఈ వీటిలో నుండి క్రైస్తవులకు కూడా యోహాను సువార్తలో కొన్ని విషయాలు తెలియజేస్తూ ఉంటాడు. అంటే ఇవి ఒక విధంగా చెప్పాలనంటే సార్వత్రికంగా రాయబడి ఉన్నాయి. ఆ తర్వాత ఇవి మార్పు పొందుతున్న పుస్తకాలు. ఇవి ప్రత్యేకంగా మార్పును చూపిస్తూ ఉన్నాయి. దేనికి మార్పును చూపిస్తూ ఉన్నాయనంటే ఈ యొక్క 39 పుస్తకాలు ఈ 4 పుస్తకాలు మార్పును చూపిస్తూ ఉన్నాయి. 39 పుస్తకాలని 4 పుస్తకాలు మార్పు చూపిస్తూ ఉన్నాయి. ఎందుకనంటే ఈ యొక్క 4 సువార్తల్లోనే యేసుక్రీస్తు ప్రభు కల్వరిశిలువలో మరణించిండు అని చెప్పేసి భక్తులు రాశారు. సో ఓల్డ్ టెస్టిమెంట్ మొత్తం కొట్టివేయబడింది అని చెప్పేసి మార్పు పాత నిబంధన నుండి కొత్త నిబంధనకు ఒక మార్పుగా ఈ యొక్క పుస్తకాలు ఉన్నాయి. ఇది ఎవరికనంటే సార్వత్రికంగా రాయబడి ఉన్నాయి. ఆ తర్వాత మనం చూసినట్లయితే ప్రత్యేకంగా అపోస్తుల కార్యం. ఇప్పుడు మత్తయి, మార్కు, లూకా, యోహాను తర్వాత అపోస్తుల కార్యములు. అపోస్తుల కార్యములు ఎవరికి రాయబడి ఉన్నాయనంటే అది ఎవరికి రాయబడలేదు, కానీ జరిగినటువంటి సంఘటనను, చరిత్రను వివరిస్తూ ఉంది. అపోస్తుల కార్యము చరిత్రను వివరిస్తూ ఉంది. సో ఇది కూడా ఒక విధంగా చెప్పాలనంటే మార్పుకు సంబంధించిన పుస్తకం. ఇది కూడా మార్పుకు సంబంధించినటువంటి పుస్తకమే. ఇందులో యూదుల్లో నుండి క్రైస్తవులుగా, అంటే యూదుల నుండి సంఘంకు క్రీస్తు యొక్క క్రీస్తు శరీరం ఏ విధంగా సంఘానికి మార్చబడిందో అపోస్తుల కార్యం మనకు వివరిస్తూ ఉంది. యూదుల్లో నుండి క్రైస్తవులకు మారుతున్నటువంటి పుస్తకంగా ఈ యొక్క పుస్తకం మనకు చూపిస్తూ ఉంది. అంటే ఈ పుస్తకంలో యూదులకు సంబంధించింది ఉంది, తర్వాత క్రైస్తవులకు సంబంధించింది, తర్వాత అన్యులకు కూడా సంబంధించింది ఉంది. అంటే ఇది కూడా ఒక విధంగా చెప్పాలంటే సార్వత్రికంగానే రాయబడ్డది. ఆ తర్వాత మనకు తెలుసు, ఇప్పుడు అపోస్తుల కార్యం తర్వాత రోమపత్రిక నుండి ఫిలమోన్, అంటే 13 పత్రికలు. ఈ ఎవరు రాశారు అంటే పౌలు రాశాడు. పౌలు 13 పత్రికలు రాశాడు. ఇది ఎవరికి రాశాడు అంటే ఓ పర్టికులర్ గుంపు మరి సంఘానికి రాశాడు. పాత నిబంధన 39 అధ్యాయాలేమో యూదులకు, ఒక పర్టికులర్ గుంపు యూదులకు రాయబడింది. పౌలు రాసినటువంటి పత్రికలు, రోమ పత్రిక నుండి ఫిలమోన్, మరి హిబ్రూలో రాసిన పత్రిక కూడా ఉందనంటే అది నేను చెప్తాను. రోమ పత్రిక నుండి ఫిలమోన్ వరకు 13 అధ్యాయాలు. ఇవి ఎవరికి స్పెసిఫిక్గా ఎవరికి రాయబడింది అంటే సంఘానికి రాయబడింది. ప్రతి మొదటి అధ్యాయంలో మీరు చూడండి, ఎఫెస్లో ఉన్న సంఘానికి, లేదా ఎఫెసీలకు, లేదా కొరింథీయులకు రాష్ట్ర, ఇట్లా పౌలు ఆ వచనాల ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ఎవరికి రాస్తా ఉన్నాడని తెలియజేస్తూ ఉన్నాడు అంటే సంఘానికి రాస్తా ఉన్నాడని తెలియజేసుకుంటూ రాశాడు. సో 13 పత్రికలు స్పెషల్లీ క్రిస్టియన్కి రాశాడు. అర్థమవుతా ఉందా? ఆ తర్వాత హెబ్రీ పత్రిక నుండి హెబ్రీ, యాకోబు, ఆ తర్వాత 1 పేతురు, ఆ తర్వాత 2 పేతురు,
మొదటి యోహాను నుండి 3వ యోహాను, ఆ తర్వాత యూద, ప్రకటన గ్రంథం. ఇవి ఎవరికి రాయబడి ఉన్నాయి, ఎవరికి ఏ విషయాలు తెలియజేస్తూ ఉన్నాయని అంటే ఇవి కూడా సార్వత్రంగా మొత్తం ప్రపంచానికి రాయబడి ఉన్నాయి. ఈ హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక ఎస్పెషల్లీ మరలా యూదులకు, ఎందుకంటే ఆ పేర్లను తెలియజేస్తూ ఉన్నాడు, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక. దాని గురించి నేను మీకు ఇంకా ఎక్కువ వివరణ ఇస్తాను. ఆ తర్వాత యాకోబు రాసినటువంటి పత్రిక ఎవరికి రాస్తా ఉన్నాడు అంటే మొదటి వచనంలోనే కనిపిస్తూ ఉంది. దేశం అంతటా లేకపోతే ప్రపంచం అంతటా ఒకసారి చదువుదాం. యాకోబు రాసినటువంటి పత్రిక మొదటి వచనంలోనే తెలియజేస్తూ ఉన్నాడు ఆయన ఎవరికి రాస్తా ఉన్నాడు, ఎవరికి చెప్తా ఉన్నాడు. దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసునైన యాకోబు అన్య దేశంలో యందు చెదిరి ఉన్న 12 గోత్రములకు శుభమని చెప్పి రాయనది. ఈయన ఎవరికి రాస్తా ఉన్నాడు? 12 గోత్రాలకు రాస్తా ఉన్నాడు. ఆ 12 గోత్రాలు ఎవరు? యూదులు. అంటే యాకోబు రాసినటువంటి పత్రిక యూదులకు సంబంధించింది. మరలా మీరు చూడండి, లేదు క్రైస్తవులకే సంబంధించింది, క్రైస్తవులకే రాసిన ఒకవేళ మీరు చెప్తే కనుక మీరు ఈ వచనాన్ని గుర్తుపెట్టుకోండి. గలతీయులకు రాసిన పత్రిక 3:28 వచనం, క్రైస్తవుల్లో అంటే దేశప్రభు నమ్ముకున్న వారిలో యూదుడని గ్రీకు దేశస్థుడు అని ఏం లేదు. గోత్రాలు ఉన్నాయా? క్రైస్తవ్యంలో గోత్రాలు ఉన్నాయా? లేవు. గోత్రాలు ఎట్టి పరిస్థితుల్లో లేవు. ఎందుకంటే అందులో అందరూ సమానమే అని చెప్పేసి రాయబడింది. మరి యాకోబు రాసిన మొదటి అధ్యాయం 1వ వచనంలో 12 గోత్రాల వారికి చెదిరైపోయిన 12 గోత్రాల వారికి రాస్తున్నాను చెప్తా ఉన్నాడు. ఆ తర్వాత 1 పేతురు, 2 పేతురు, 1 యోహాను, ఈ 2 యోహాను, 3 యోహాను రాసిన పత్రిక, తర్వాత యూదా పత్రిక, తర్వాత ప్రకటన గ్రంథం, ఇవన్నీ జనరల్ ఎపిస్టల్ అంటారు. జనరల్ అని అంటే సర్వత్రానికి సంబంధించింది. ఆ తర్వాత ఇంకొక విషయం మనం చూసినట్లయితే మరి ఇప్పుడు బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి కదా, కేవలం మనకు 13 పుస్తకాలకు సంబంధించింది క్రైస్తవులకు అని అంటే 13 పుస్తకాలకు సంబంధించింది. కానీ ఈ యొక్క 66 పుస్తకాల్లో నుండి మనమేం నేర్చుకోవాలి అని అంటే ఆత్మీయత నేర్చుకోవాలి, ఆ తర్వాత సిద్ధాంతం నేర్చుకోవాలి, ఆ తర్వాత చరిత్ర నేర్చుకోవాలి. సో ఈ 3 మనం నేర్చుకోవాలి. కానీ ఎస్పెషల్గా ఈ 13 పుస్తకాలు, రోమిలకు రాసిన పుస్తకం నుండి ఫిలమోను రాసిన పుస్తకం వరకు ఎస్పెషల్లీ అది క్రైస్తవులకు. సో ఇవి చదివినప్పుడు మన క్రైస్తవ్యం అంటే ఏంటిది, దేవుడు ఏ విధంగా క్రైస్తవులను చూశాడు, ఏమేమి ఇచ్చాడు అనేటువంటి విషయాలు మనకు ఆ పుస్తకాల్లో కనిపిస్తూ ఉంటాయి. సో దయచేసి ఇది గమనించండి. మరి ఫర్ ఎగ్జాంపుల్ 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము, అక్కడ ఒక వచనం ఉంటుంది. ఆ వచనాన్ని మీకు చూపిస్తాను. 5వ అధ్యాయం 16వ వచనంలో ఒక వచనం రాయబడి ఉంది. లేదు ఈ పుస్తకాలు కూడా క్రైస్తవులకు రాయబడి ఉన్నాయని ఒకవేళ మీరు అంటే 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం, తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనా చూచిన అతడు వేడుకొనును, అతన్ని బట్టి దేవుడు మరణము కాని పాపము చేసిన వారికి జీవం దయచేయను. మరణకరమైన పాపము కలదు, అటు దాని గురించి వేడుకొనవలనని నేను చెప్పుట లేదు. ఇక్కడ చూసినట్లయితే మరణకరమైనటువంటి పాపం ఉంది, మరణకరం కానటువంటి పాపం ఉంది. ఇప్పుడు క్రైస్తవులకు ఆ వచనం మనం అప్లై చేద్దాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభును నమ్ముకుంటే ఆయన క్షమించినటువంటి పాపం ఏదైనా ఉందా? ఒకవేళ వచనాన్ని మనం క్రైస్తవులకు అప్లై చేస్తాం అనుకోండి, అప్పుడు యేసుక్రీస్తు ప్రభుని మనం అబద్ధికంగా చేస్తూ ఉన్నాం. ఎందుకనంటే మరణకరణమైనటువంటి పాపం కూడా ఉంది కదా. సో దయచేసి ఆ పుస్తకం అంటే ఒకటే వచనాన్ని బట్టి నేను చెప్పడం లేదు, కానీ ఆ పుస్తకంలో ఉన్నటువంటి ప్రతి వివరణ భాగం ఫ్యూచర్ని బట్టి ఉంది. సంఘం ఎత్తబడిన తర్వాత దేవుడు ఇంకో కొంతమందితోటి వ్యవహరిస్తారు. ఆ వ్యవహరించేటువంటి వారితో ఆ పుస్తకాలు రాయబడి ఉన్నాయి. చెప్తున్నాను కదా, ఈ యొక్క మత్తయి, మార్కు, లూకా, యోహాను అపోస్తల కార్యం సర్వత్రంగా అందరి
కాకపోతే ఇవి స్పెషల్గా మార్పు చెందుతున్నటువంటి, అంటే పాత నిబంధన నుండి కొత్త నిబంధనకు ఇట్లా మార్పు చెందుతున్నటువంటి పుస్తకం. ఆ తర్వాత రోమిలో రాసిన పత్రిక నుండి ఫిలమోన్ రాసినటువంటి పత్రిక వరకు, ఎస్పెషల్ సంఘానికి రాసినటువంటి పత్రికలు, ఆ తర్వాత హెబ్రీ నుండి ఆ తర్వాత ప్రకటన గ్రంథం వరకు, ఇవి జనరల్ అంటే సార్వత్రికంగా మళ్ళీ సార్వత్రికంగా. కానీ ఓల్డ్ టెస్టిమెంట్ మాత్రము కంపల్సరీ యూదులకు రాయబడింది. కానీ చాలామంది ఏం చేస్తూ ఉన్నారు అంటే యూదులకు రాయబడింది క్రైస్తవులు తీసుకుంటున్నారు, క్రైస్తవులకు రాయబడింది అన్యులు తీసుకుంటున్నారు, ఇట్లా సంథింగ్ ఇట్లా గలిబిలి మొత్తం మీద చేస్తూ ఉన్నారు. క్రైస్తవుడు వచనాలను దొంగతనం చేయవద్దు. సో మనం వాక్యాన్ని విభజిస్తేనే ప్రతి ఒక్క విషయం మనకు అర్థమవుతా ఉంది. అలా అని చెప్పేసి 13 పుస్తకాలు ఏమైనా చదవాలని అంటే నేను అట్లా అనడం లేదు. 66 పుస్తకాలు చదవాలి, అందులో మనం ఆత్మీయత నేర్చుకోవాలి, అందులో సిద్ధాంతం నేర్చుకోవాలి, అందులో చరిత్రను మనము చూడాలి. క్రైస్తవుని యొక్క సిద్ధాంతం నేర్చుకోవాలి అని అనుకుంటే కంపల్సరీగా అపోస్తులైనటువంటి పౌలు రాసినటువంటి 13 పత్రికల నుండే ఒక క్రైస్తవునికి సంబంధించినటువంటి పర్ఫెక్ట్ సిద్ధాంతం ఉంది. సో నువ్వు ఓల్డ్ టెస్టిమెంట్లో వచనాలను చూసి దేవుడు ఇది చేసిండు అది చేసిండు, నాకు మోసకు ఆసక్తి లేదా, నాకు దానియేలుకు కళ్ళల భావం చెప్పేటువంటి శక్తిని లేదా, అట్లే లేదా ఇట్లే లేదా అని చెప్పేసి నాకు కూడా దేవుడు ఇస్తాడని చెప్పడానికి వీల్లేదు. నువ్వు ఆ యొక్క గ్రంథాల్లో నుండి నువ్వు దొంగతనం చేయడానికి వీల్లేదు. సో నేను చెప్పేది ఏంటంటే మీకు బైబిల్ అర్థం కావాలంటే విభజన అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఆ తర్వాత నెక్స్ట్ ఇంతటితో ఇది స్టాప్ చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ ఇంకా మనం సబ్జెక్ట్లోనికి వెళ్ళలేదు. నేను చెప్పాను ముందుగానే, ఇది ఎంత సమయం తీసుకుంటుందో మనకు తెలియదు. ఎందుకంటే ప్రతి విషయం బిట్టు మీకు అర్థం కావడానికే నా ప్రయత్నం చేస్తూ ఉన్నాను. భాషలు, స్వస్థతలు, అద్భుతములు. సో ఇది అర్థం చేసుకోవడం ఏదో సింపుల్ మైండ్తో మీకు చెప్పాలని చెప్పేసి నేను భావించట్లేదు. ప్రతి బిట్టు ఇది అర్థం చేసుకోవాలంటే ప్రతి బేసిక్ పాయింట్ మీకు చెప్పాలని నేను చూస్తూ ఉన్నాను. ఆ తర్వాత మీకు ఇందులో కూడా భాషల్లో కూడా అన్య భాషలు అంటే ఏంటిది, నానా విధములైన భాషలు అంటే ఏంటిది, ఆ తర్వాత దేవదూతల భాష అంటే ఏంటిది, స్వస్థతలు, ఒకవేళ స్వస్థతలు ఉన్నాయా లేవా, ఒకవేళ ఉంటే ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి, ఏ విధంగా జరుగుతున్నాయి, తర్వాత అద్భుతములు. సో వీటన్నిటి గురించి మీకు క్షుణ్ణంగా నేను వివరిస్తాను. కాకపోతే చెప్పేటువంటి ప్రతి విషయము చాలా ప్రాముఖ్యమైనది. ఏదో భాష గురించి చెప్పట్లేదు కదా, ఇప్పుడు నాకు అవసరం లేదా అంటే అర్థం కాదు. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినటువంటి విషయాలన్నీ అర్థమవుతేనే ఈ విషయాల గురించి మీకు అర్థమవుతూ ఉంటుంది. సో దీన్ని ఇంకా మీరు చూడండి. కంపల్సరీగా తెలియని వారికి ఇంకా ఈ విషయాన్ని తెలుసుకునే విధంగా మరి వీడియోని షేర్ చేయండి. మీకు ఏమైనా ప్రశ్నలు, ఏమైనా సందేహాలు ఉంటే కంపల్సరీగా కామెంట్ చేయండి. వాటి గురించి కూడా మేము వీడియోస్ చేస్తాము. ఆ తర్వాత ఇదేదో వివాదాస్పదంగా మాత్రం తీసుకోకండి. ఎందుకనంటే వాక్యాన్ని వివరిస్తే వివాదమా, నేను ముందే చెప్తా ఉన్నాను. వాక్యాన్ని మనం వివరించాలి, వాక్యాన్ని మనం నేర్చుకోవాలి. మనుషులకు మనం దాసులం కాదు. ఆ తర్వాత ఏదో కొన్ని పెద్ద సంఘాలు మాత్రమే క్రైస్తవ్యాన్ని వారి భుజాల మీద మోయడం లేదు. దయచేసి వారికి మాత్రమే మీరు ప్రయారిటీ ఇవ్వద్దు. ఎందుకనంటే వాళ్ళు కష్టపడుతున్నారు కావచ్చు, కానీ వారితోనే క్రైస్తవ్యం అంటే మాత్రం అది తప్పు భావన. దయచేసి మీ చేతులు ఉన్నటువంటి బైబిల్ మీరు చూడండి. ఒకవేళ నువ్వు ఈ వీడియో కొత్త కనుక చూస్తే ప్రభు దగ్గరికి రా, కంపల్సరీగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. సో దేవుడు మనకు జ్ఞానాన్ని ఇస్తాడు, దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఒక వచనము ఒక దగ్గర రాయబడిందంటే దానికి సంబంధించినటువంటి ఇంకా క్లుప్త వివరణ ఇంకేనో ఒక దగ్గర రాయబడింది, అది ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో ఆ విధంగా ఫైండ్ అవుట్ చేసినప్పుడే బైబుల్ ఏమనుకుంటుందో మనకు చెప్తుంటుంది. తాను ఏమనుకుంటున్నాడో మనకు చెప్తూ ఉంటాడు బైబుల్. అర్థమవుతా ఉందా? సో అప్పటి వరకు మన సొంత ఆలోచనలోనే, మన సొంత యొక్క నిర్ణయాలతోనే ఉంటాము. దయచేసి అది తప్పు భావన, దయచేసి గమనించండి. ఇంకా ముందున్నటువంటి వీడియోస్ మీకు అప్డేట్స్ రావాలనంటే కంపల్సరీగా మీరు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడే మాత్రమే మీకు నోటిఫికేషన్ ఇవ్వబడుతుంది. ఇంకా ఈ స్టడీ ఇంతటితో అయిపోలేదు, ఇంకా చాలా అవర్స్ తీసుకుంటుంది, చాలా రోజులు కూడా నేను తీసుకుంటుందని భావిస్తూ మీరు కంపల్సరీగా ఈ యొక్క వాక్యం నేర్చుకోవాలని ప్రభుత్వం తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.